వెల్కమ్ టు లక్కీ లోటస్. నేను ఇవాళ మీకు చక్కటి టేస్టీగా ఉండే మెంతి పెరుగు గురించి చెప్తాను. ఇదేంటంటే వేసవిలో కడుపుకి చలువ చేస్తుంది, చాలా మంచిది ఆరోగ్యానికి. దీనికి కావాల్సింది అంటే మంచి పెరుగు, దాన్ని గడ్డలు లేకుండా బీట్ చేసుకోండి. ఆ తర్వాత మెంతి ఆకు శుభ్రం చేసి క్లీన్ పక్కన పెట్టుకోండి. అల్లము, పచ్చిమిరపకాయ, టొమాటో, ఉల్లిపాయ వీటిని సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని అవి కూడా పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనం ఏంటంటే బాండి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని మనం ఏదైతే వాడుకుంటామో ఆయిల్ హీట్ అవ్వగానే జీలకర్ర, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, ఇంగువ ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోండి. ఆ తర్వాత ఆ పోపుని చక్కగా ఎర్రగా వేగనీయాలి. ఎర్రగా అదిగో అలా ఆ టెక్స్చర్లో వేగిన తర్వాత అల్లం ముక్కలు ముందుగా వేసుకొని ఆ తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, ఆ తర్వాత ఉల్లిపాయ, టమాటా ముక్కలు వేసుకొని వీటిని కొంచెం వేయించుకోవాలి కాసేపు. అంటే ఒక 50-60% మగ్గేదాకా వేయించుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఆవాలు, మెంతులు డ్రై రోస్ట్ చేసి పౌడర్గా పెట్టుకొని ఉంచుకున్నాను, అదొకటి 2 చెంచాలు వేసుకోండి. ఆ తర్వాత మెంతాకులు ఏవైతే ఉన్నాయో మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మెంతాకులు కూడా దానిలో వేసేసుకొని కొంచెం సేపు అలా మగ్గనివ్వాలి. ఆ తర్వాత మన టేస్ట్కి సరిపోయినంతగా ఉప్పు వేసుకొని అదిగో చూడండి ఆ విధంగా మగ్గాలి. మరీ మెత్తగా అయిపోకూడదు. కొంచెం ఆ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని ఈ మిక్స్చర్ని చల్లారనివ్వండి. కొంచెం కనీసం గోరువెచ్చ కావాలి. ఆ తర్వాత ఆ మిక్స్చర్ని పెరుగులో కలిపేసుకోవడమే, అంతే. పెరుగులో మనం విడిగా ఉప్పు వేయలేదు, దీనిలోనే ఉప్పు వేసాము. కావాలంటే కొద్దిగా చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఏంటంటే బాగా వేడిగా ఉన్నప్పుడు వేసేస్తే ఒక్కొక్కసారి పెరుగు విరిగిపోయే అవకాశం ఉంది. అందుకని ఒక్కొక్కసారి మనం అలా విరగకుండా ఉండాలి అంటే కొంచెం టెస్టింగ్గా ఒక చెంచా పెరుగు ఈ ఆకులు మగ్గినవి ఏవైతే ఉందో మిక్స్చర్ అందులో వేసేస్తే కొద్దిగా కూల్ అయిపోతుంది. అప్పుడు అది తీసుకొచ్చి ఈ పెరుగులో కలిపేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంత సింపుల్గా చూసారా. అసలు ఇది ఏంటంటే ఎంత మంచిదంటే హెల్త్కి మెంతి ఆకు కానీ పెరుగు కానీ ఇవి చాలా మంచివి. వీటిని కొంచెం ప్రోబయాటిక్ అంటే పెరుగు కొంచెం ఫెర్మెంట్ అయిన పెరుగు అయితే మరీ మంచిదన్నమాట. రోటీలో తినొచ్చు, అన్నంలోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సీ యూ, బాయ్ బాయ్.